ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రం. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కొనసాగింపు. బాలిస్టిక్ మిసైల్స్ యూనిట్ ను ధ్వంసం చేశామని ప్రకటన. టెహ్రాన్ నుండి గట్టి ప్రతిస్పందన. ప్రాంతాల్లో ఉద్రిక్తలు మరింత పెరుగుదల. పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రస్తుతం చాలా ఉద్రిక్తంగా మారాయి. గత కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తం మరింత పెరిగి యుద్ధ వాతావరణానికి దారితీస్తున్నాయి. ఈ సంఘటనలు కేవలం ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపేలా మారుతున్నాయి. ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులు ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణంగా మారాయి. మొదట్లో చిన్న స్థాయిలో జరిగిన ఈ దాడులు క్రమంగా విస్తరించాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలు, ఆయుధ గోదాములు మరియు కమ్యూనికేషన్ కేంద్రాలపై దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల వెనుక ఉన్న కారణాలను అమెరికా మరియు ఇజ్రాయెల్ వివరిస్తూ తమ భద్రతను కాపాడుకోవడం కోసం ఈ చర్యలు అవసరమని చెబుతున్నాయి. అయితే ఇరాన్ ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ దేశంపై నేరుగా దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ దీనికి తగిన విధంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. టెహ్రాన్ నుండి వచ్చిన ప్రకటనల ప్రకారం తమ దేశ గౌరవం మరియు భద్రతలను కాపాడడం తమకు అత్యంత ముఖ్యమని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పై సైన్యం కూడా చర్యలు వేగవంతం చేసింది. ఇరాన్ చేపట్టిన ప్రతిస్పందన చర్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. మిసైల్స్ దాడులు, డ్రోన్ దాడులు వంటి చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రాంతాలను తాకినట్లు సమాచారం. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రజల్లో భయం పెరిగింది. టెహ్రాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భద్రతా చర్యలు పెంచబడ్డాయి. ముఖ్య ప్రాంతాల్లో సైనిక బలగాలు మోహరించబడ్డాయి. ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు. కొంతమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇక అమెరికా కూడా ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరిన్ని సైనిక బలగాలను ఆ ప్రాంతానికి పంపుతోంది. సముద్రంలో యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. గగనంతలం నుండి దాడులు కొనసాగించేందుకు యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉంచబడ్డాయి. ఇది పరిస్థితి మరింత తీవ్రతరం చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. తమ దేశ భద్రతను కాపాడుకోవడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. గగన దాడులను సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ఇప్పుడు పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి నియంత్రణలో లేకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇక హుర్ముజ్ జలసంధి సమస్య ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. ఇది ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన మార్గం. ప్రపంచానికి అవసరమైన చమురు సరఫరాల్లో ఒక పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గంపై నియంత్రణలను కఠినతరం చేసింది. తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాల నౌకలకు అనుమతి ఇవ్వడం లేదని ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరిగింది. చమురు ధరలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. ఇంధన ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి. సాధారణ ప్రజలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇక శాంతి చర్చల విషయానికి వస్తే కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ఒక ప్రతిస్పందనను ముందుకు తీసుకువచ్చింది. అయితే ఇరాన్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఇరాన్ చెబుతున్నది ఏమిటంటే ముందుకు తమపై దాడులు పూర్తిగా ఆగాలి, తరువాతే శాంతి చర్చలు జరగాలి. ఇజ్రాయెల్ కూడా తమ వైఖరిని మార్చలేదు. దీంతో చర్యలు నిలిచిపోయాయి.
ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, యుద్ధం ఆగాలని కోరుతున్నాయి. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన పరిష్కారం కనిపించలేదు. ఈ పరిస్థితి వల్ల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ప్రపంచ మార్కెట్లు అస్థిరంగా మారుతున్నాయి, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక సాధారణ ప్రజల పరిస్థితి కూడా కష్టంగా మారుతుంది. యుద్ధం భయం, ఆర్థిక ఒత్తిడి, భద్రతా సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి, వ్యాపార కార్యకలాపాలు కూడా తగ్గాయి, విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. కొన్ని రూట్లను తాత్కాలికంగా నిలిపివేశారు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో సమాచారం యుద్ధం కూడా కొనసాగుతుంది. ప్రతి దేశంలో తమ అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఎప్పుడైనా మరింత పెద్ద సంఘటనలు జరగవచ్చనే భయం కూడా ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉంది. ప్రపంచ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి, ఇంకా పరిష్కారం దొరకలేదు.
ఏపీలో విద్యుత్ రంగంలో భారీ ప్రణాళికలు 23,980 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు 20 ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం. వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్ట్ పూర్తయింది. రాష్ట్రంలో విద్యుత్ నిల్వ మరియు సరఫరాకు కొత్త దశ. ఏపీలో విద్యుత్ రంగంలో ఒక కీలకమైన ముందడుగు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ నిల్వ మరియు సరఫరా వ్యవస్థ మరింత బలపడుతుంది. ప్రభుత్వం మొత్తం 23,980 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చాలా పెద్ద సామర్థ్యం. ఈ స్థాయి ప్రాజెక్టులు రాష్ట్ర విద్యుత్ రంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలు భౌగోళికంగా అనుకూలంగా ఉండేలా ఎంపిక చేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, నీటి వనరులు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విధానం ఏమిటంటే అదనంగా ఉన్న విద్యుత్ను ఉపయోగించి నీటిని పైభాగంలో నిల్వ చేస్తారు. తరువాత అవసరం వచ్చినప్పుడు ఆ నీటి కిందికి విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తిని చేస్తారు. ఇది విద్యుత్ నిల్వకు ఒక మంచి పద్ధతి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులపై వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్ట్ పూర్తయింది. ఈ రిపోర్ట్లో ప్రాజెక్టు వ్యయం, లాభాలు, భవిష్యత్ అవకాశాలు వంటి అంశాలను పరిశీలించారు. అధికారులు ఈ ప్రాజెక్టులు అధికంగా కూడా లాభదాయకమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే విద్యుత్ కొరత సమస్య తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పీక్ టైంలో విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. ఇక పునరుత్పత్తి శక్తి వనరులతో కూడా ఈ ప్రాజెక్టులు అనుసంధానం చేయవచ్చు. సౌరశక్తి, గాలి శక్తి వంటి వనరుల నుంచి వచ్చే విద్యుత్ను నిల్వ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైన విధానం. కాలుష్యం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రాజెక్టులు అమలు ప్రారంభమైన తరువాత రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు రావచ్చు. నిర్మాణ పనుల్లో అనేక కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిర్మాణ దశలో మరియు తర్వాత నిర్మాణంలో ఉద్యోగాలు లభిస్తాయి. స్థానిక ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు మెరుగుపడతాయి. ఇక పరిశ్రమల రంగానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. స్థిరమైన విద్యుత్ సరఫరా ఉంటే పరిశ్రమల అభివృద్ధి చెందుతాయి, పెట్టుబడులు పెరుగుతాయి. ప్రజల సహకారం కూడా ఈ ప్రాజెక్టులకు చాలా అవసరం. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. నీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ ప్రాజెక్టులు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. విద్యుత్ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఇవన్నీ ప్రాజెక్టుల వల్ల సాధ్యమవుతాయి. మొత్తానికి ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల రాష్ట్ర భవిష్యత్తుకు ఒక కీలక పెట్టుబడిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ఒక పెద్ద అడుగు అని చెప్పవచ్చు. ప్రజలు కూడా ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమలకు శ్రీకారం. అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు నేడు శంకుస్థాపన. 1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మాణం. 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు. రాష్ట్ర అభివృద్ధికి కీలక అడుగు. ఏపీలో ఒక భారీ పరిశ్రమకు శ్రీకారం చుట్టబడుతోంది. రేపు అనకాపల్లి జిల్లాలో భారీ స్థాయిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రముఖ సంస్థ ఆర్కెలర్ మిత్తల్ ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ తయారీలో ప్రముఖ స్థానం కలిగి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయి పెట్టుబడితో ప్రాజెక్ట్ ప్రారంభించడం రాష్ట్రానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి సుమారు 1,35,964 కోట్ల అని అధికారులు తెలిపారు. ఇది చాలా పెద్ద పెట్టుబడి. ఈ స్థాయి పెట్టుబడి రావడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మంచి ప్రభావం ఉంటుంది. పరిశ్రమల రంగం మరింత బలపడుతుంది. ఈ ప్లాంట్ ఏర్పడే ప్రాంతం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. సముద్రానికి దగ్గరగా ఉండడం, రవాణా సౌకర్యాలు ఉండడం వంటి కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవడానికి కొన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంది. కానీ పనులు ప్రారంభమైన వెంటనే ప్రాంతంలో మార్పులు కనిపించవచ్చు. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు మెరుగుపడతాయి. స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. నేరుగా మరియు పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభించవచ్చు. ముఖ్యంగా స్థానిక యువతకు ఇది ఒక పెద్ద అవకాశం అవుతుంది. పరిశ్రమ ఏర్పడిన తరువాత చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెరుగుతాయి. హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, సరఫరా వ్యవస్థలు వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఆదాయం పెరుగుతుంది. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో ముందంజలో నిలిచే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోటీగా నిలవగలదు. పెట్టుబడులను ఆకర్షించగలదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కాలుష్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరవుతారని సమాచారం. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ప్రజల్లో ఈ ప్రాజెక్టుపై ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంపై కూడా కొన్ని ప్రభావాలు ఉండవచ్చు. భూముల వినియోగం మారవచ్చు. అయితే ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయాలని ప్రయత్నిస్తోంది. పరిశ్రమల అభివృద్ధి వల్ల పట్టణీకరణ కూడా పెరుగుతుంది. కొత్త పట్టణాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విద్య, ఆరోగ్యం వంటి సదుపాయాలు కూడా మెరుగుపడతాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా అదే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఇక రవాణా రంగంలో కూడా మార్పులు కనిపిస్తాయి. రైల్వే రోడ్లు, మార్గాలు మెరుగుపడతాయి. సరుకు రవాణా సులభమవుతుంది. మొత్తానికి ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కు ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. పరిశ్రమలు, ఉపాధి, ఆర్థికాభివృద్ధి అన్ని రంగాల్లో మార్పులు తీసుకురావచ్చు. రేపు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం ఈ మార్పులకు ఆరంభంగా నిలుస్తుంది. ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.